బీసీసీఐ తీసుకొచ్చిన ఫ్యామిలీ రూల్స్ ను తప్పుపడుతూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కుటుంబ సభ్యులతో కాకుండా గదిలో ఒంటరిగా కూర్చొని ఏడవాలా అంటూ కోహ్లీ కాస్త ఘాటుగానే మాట్లాడాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కొందరు మద్దతుగా నిలిస్తే మరికొందరు అతన్ని తప్పుపడ్డారు. బోర్డు నిర్ణయాలను వ్యతిరేకించడం సరికాదని పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీకి హితావు పలికారు. అయితే ఈ విషయంలో విరాట్ కోహ్లీకి దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అండగా నిలిచారు. ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించాలని అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ ముందు కోహ్లీ వ్యాఖ్యలను ప్రస్తావించగా విరాట్ కోహ్లీకి అండగా కపిల్ దేవ్ మాట్లాడారు. తమ కాలంలో క్రికెట్ కుటుంబానికి సమప్రాధాన్యం ఇచ్చేవారమని గుర్తు చేసుకున్నారు. ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించవద్దనేది క్రికెట్ బోర్డు నిర్ణయం అనుకుంటున్నాను. అయితే ఆటగాళ్లతో కుటుంబం ఉండడం అవసరమే. అదే సమయంలో జట్టుకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మా కాలంలో మేం మొదట జట్టుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాతే కుటుంబ సభ్యులతో గడిపేవాళ్ళం. అలా ఆట కుటుంబం కలిసిపోయి ఉండేవి అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.